ముందుగా విష్ణు గారు మీరు చెప్పండి, పుష్ప సినిమాకి సంబంధించి ఎట్లా పీస్ఫుల్గానే జరిగిపోతుందా? మళ్ళీ జనసేన వాళ్ళు కొంతమంది ఎక్కడైనా అడ్డం పడుతున్నారా? ఎందుకు వాళ్ళకి అసలు నాగబాబు గారి పేరు చెప్పకపోయినప్పటికి కూడా అంతవరకు బెటరే, కనీసం సినిమాగా చూడండి అని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లా స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో. బట్ ఈ కాంట్రవర్సీ నేపథ్యంలో విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్లో పుష్ప సినిమా రిలీజ్కి అల్లు అర్జున్ గారి సినిమాకి ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోందా? విష్ణు గారు కొంత అక్కడక్కడ కూడా దీని మీద డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ఉంది. ఎందుకంటే కైకలూరులోనూ కొన్ని ప్రాంతాల్లోనూ పోస్టర్స్ కానీ లేకపోతే బెనిఫిట్ షోలు వేయటంలో కానీ కొంత జనసేనకు సంబంధించినటువంటి వారు వెళ్లి ఆ థియేటర్ యాజమాన్యాన్ని కొంచెం బెదిరించడము, వేయొద్దంటము ఏమైనప్పటికీ సినిమా హనుమాన్ జంక్షన్ లో కూడా అదే హనుమాన్ జంక్షన్ లో కూడా జరిగింది. ఏమైనప్పటికీ హనుమాన్ జంక్షన్ లో జరిగింది. సినిమా కొంచెం ముందుకు వెళ్లి హిట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ద్వేషము, పగ, లేకపోతే మన లీడర్కి వ్యతిరేకంగా ఉన్నాడని మనసులో బాగా ఎక్కువగా కనపడుతుంది. బయటికి కనపడకుండా కొంతమంది ఏమో సోషల్ మీడియాలో పాజిటివ్ గా పెడుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు, కింద వాళ్ళు మాత్రం క్షేత్రస్థాయిలో దానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి దీని మీద చర్చ జరుగుతూ ఉంది కదా సార్. ప్రజల అభిమానం పొంది లేకపోతే సినిమా హిట్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో సినిమా ఫీల్డ్ లో ఓవర్కమ్ అవుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది పవన్ కళ్యాణ్ గారి కన్నా. దాన్ని జీర్ణించుకోలేనటువంటి స్థితిలోకి జనసేనకు సంబంధించినటువంటి కింద యంత్రాంగం అంతా కూడా పోయింది. ఏమైనప్పటికీ కూడా ఇది ప్రజల యొక్క ఆదరాభిమానాలు చోరుకునేటటువంటి విధంగానే సినిమా ఉంది అని చెప్పని నిన్నంతా కూడా ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు ఇప్పుడు పగలు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం రాత్రిపూట షూటింగ్లు చేస్తున్నారంట కదా, అదేదో వార్తలు వచ్చినాయి, వాస్తవేనండి అది? అవును, అక్కడ అది ఆయన ఆఫీస్ పక్కనే సెట్టింగ్ చేశారు, దూరం వెళ్లకుండా. అంటే పరిపాలనా యంత్రాంగంలో పోర్ట్లు చూడటం కానీ లేకపోతే రకరకాల నిజ జీవితంలో సినిమా యాక్ట్ చేయాలి, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి సినిమా యాక్ట్ చేయాలి. రెండు సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సెట్టింగ్స్ అన్ని కూడా దగ్గరలోనే వేసుకుని ఆఫీస్ వెనకాలే సెట్టింగ్ చేసుకుని అక్కడే దగ్గరలోనే సినిమాలు తీస్తున్నటువంటి పరిస్థితి, కొంత టైం ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ఇట్లా సినిమా తీస్తే సినిమాలు యాక్ట్ చేయాలి. అట్లా కాదు మన విష్ణు గారు, ఆ రోజుల్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్టీ రామారావు గారు ఇట్లాగే సినిమాలో యాక్ట్ చేస్తే పెద్ద గొడవ చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇదంతా కూడా పెద్ద పెద్ద స్టోరీలు వచ్చినాయి, ఇంక్లూడింగ్ ఈనాడులో కూడా వచ్చినట్టు గుర్తు, బ్రహ్మశ్రీ విశ్వామిత్ర మీద కానీ ఇట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరు ఒక్క మాట అంటలేదు కదా. అంటే సార్ ఇప్పుడు జనరల్ గా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాల్లో కొంచెం ప్రజలు ఆదరించిన తర్వాత మళ్ళీ మేము సినిమాలు చేయము, సినిమాల్లోకి వెళ్ళము, ప్రజలతోనే ఉంటాము, ప్రజల సమస్యల మీద దృష్టి పెడతాము అని చెప్పని ఒక ముందుగా మాట చెప్తారు. తర్వాత మళ్ళీ తిరిగి యథాలాపంగా వాటికి సంబంధించినటువంటి సినిమాల్లో వాళ్ళు నటించడము, కాల్ షీట్లు ఇచ్చినటువంటి నిర్మాతల్ని వదులుకోకుండా చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడైతే ఎవరు మాట్లాడట్లేదు. ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సినిమాలు అనేది వాళ్ళ యొక్క మామూలుగా వృత్తిలాగా ఉంటది. దాన్ని వదిలేసి ఏదో రాజకీయాల్లోకి వచ్చారు, కానీ అది లేకుండా వాళ్ళు ఉండలేని పరిస్థితి కదా. వాళ్ళది గుర్తింపు వచ్చింది దాని మూలంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రెండు పడవల మీద కాళ్ళు వేసి రెండు రకాలుగా ఆయన వ్యవహార శైలి కొనసాగుతుంది. దీన్ని చూడాలి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పటికేదో వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేది మనకి కాలక్రమేణా మనకు అర్థమవుతూ ఉంటుంది. రైట్. విజయబాబు గారు చెప్పండి. నాగబాబు గారు అయితే మంచి ట్వీటే ఇచ్చారు, పుష్ప పేరు ఎక్కడ ప్రస్తావించకపోయినా, అల్లు అర్జున్ గారి పేరు ప్రస్తావించకపోయినా, కానీ కింద స్థాయిలో జనసేన కార్యకర్తలు కొన్ని చోట్ల ఎందుకు అంత చేయాల్సిన అవసరం ఉంది? అల్లు అర్జున్ కూడా ఎంత కాదన్నా ఆయనకి మేనలు ఇదవుతారు కదా. సో ఆ పరిస్థితి అనవసరంగా రప్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమా చూడొచ్చు కదా. ఈ గొడవ కొంచెం కంట్రోల్ అయినట్లేనా, మీరేమంటారు? సినిమాని కాదండి, ఇప్పుడు ఆ కార్యకర్తలు వాళ్ళుగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ అధినాయకుడు ఇప్పుడు ఇందాక మీరు ఏదో చెప్పారు, కేవీ రావుని తిడుతున్నాడు ఆయన. కేవీ రావుని తిడితే మనం కేవీ రావుని తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడితే మనం తిట్టాలి, వాళ్ళ అధినాయకుడు ఆలింగనం చేసుకుంటే వీళ్ళు కూడా జేజేలు కొట్టాలి. అంతే తప్ప మనంగా ఆలోచించి మనం ఏంటి, మన ఇండివిజువాలిటీ ఏంటి,
అనేటువంటి పరిస్థితి కూడా పోయిందండి. అంతే ఒక ఒక మాసెస్ లాగా అది తయారైపోయింది. చాలా ఇది ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన సాక్షి ముఖంగా అల్లు అర్జున్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక తెలుగువాడు మొన్న ఆ ఇంగ్లీష్ పత్రికలో రాశారు ఏంటంటే ఇంతవరకు భారతదేశ సినీ రంగంలో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నటువంటి సినిమాగా దీన్ని డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ఫిగర్స్ అన్ని కూడా ఇచ్చారండి. అంటే ఇప్పుడు ఇవాళ ఒకే టైంలో అటు తమిళంలో, ఇటు మలయాళంలో, ఇటు తెలుగులో, అటు హిందీలో, కన్నడంలో ఇట్లా ప్రధాన భాషల్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా ఇద్దరికి కూడా అభినందనలు. సుకుమార్ కూడా మంచి క్రియేటివిటీ ఉన్నటువంటి డైరెక్టర్ అతను. ఆయనే స్వయంగా చిరంజీవి గారి కుమారుడైన రామ్ చరణ్ రంగస్థలంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఎలివేషన్ ఆ హీరోకి కూడా ఇచ్చాడు. అదేవిధంగా ఈ హీరో గురించి ఇక చెప్పుకోవాలంటే ఫస్ట్ ఒక హీరోగా తను ఏదో గంగానో ఏదో ఒక సినిమా ఉన్నట్టుంది, ఫస్ట్ సినిమా. ఆ సినిమాలో హీరోగా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చాలా మంది హెకిల్ చేశారు. గంగోత్రి ఇట్లాంటి సినిమా హీరో ఏంటని చెప్పని చాలా వ్యాఖ్యలు వచ్చాయి. అంటే ఇక్కడ మనిషి ఏ రంగంలోనైనా సరే కసిని అసిగా మార్చుకొని అసిధారావృతం చేసి అంచెలంచెలుగా పైకి వచ్చేటువంటి క్రమం ఏదైతే ఉందో ఈ అల్లు అర్జున్ని నేను ఆ విషయంలో ఎంత కసిగా తను మలుచుకున్నాడంటే చాలా బక్కపచ్చగా ఉన్నటువంటి మనిషి 3వ సినిమాకు 4వ సినిమాకు మంచి ఎక్సర్సైజ్ చేసి కండలు తిరిగేటట్టు చేసుకున్నాడు. డైలాగ్ డెలివరీ ఇంప్రూవ్ చేసుకున్నాడు. సరే ఏవో ఫేస్ సర్జరీలు అయ్యి అంటారు, వాళ్ళు అందరూ కాస్మెటిక్ సర్జరీస్ వచ్చాయి కాబట్టి తనకు ఏదైతే ఏవి ఉన్నాయో వాటన్నిటిని సవరించుకొని ఒక మంచి అందగాడిగా తయారవడం, దానికి కూడా బాధను భరించాలి కదండి. చేశాడు. ముఖ్యంగా ఇక్కడ లెగసీని మనం చెప్పుకోవాలి. ఏంటంటే సుదీర్ఘకాలం పాటు సినిమా రంగంలో ఉన్నటువంటి అల్లు రామలింగయ్య మనవడిగా కానీ లేదు ఒక మెగాస్టార్గా ఇక్కడ చిరంజీవి గారిని కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారి తర్వాత సినిమా రంగాన్ని ఒక ట్రెండ్ సెట్టర్గా ట్రెండ్ మార్చి సినిమాలో వేగాన్ని పెంచి బిజినెస్ని పెంచినటువంటి హీరో చిరంజీవి గారండి. చిరంజీవి గారికి మేనల్లుడిగా సిసలైనటువంటి వారసుడిగా భారతదేశంలో ఆల్ టైమ్ రికార్డ్స్ చేసే స్థాయికి ఎదిగాడంటే ఖచ్చితంగా వాళ్ళకే గర్వకారణం. ఇవాళ ఈ గొడవలే ఉందండి, రేపు పొద్దున వాళ్ళు కాగులించుకోగానే ఈ సినిమా పోస్టర్లు చించేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ జై కొడతారు. ఎందుకంటే ఇండివిజువాలిటీ లేదు కదా. అందుకని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిట్టుకున్నటువంటి వాళ్ళు కాగులించుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇదయ్యారు, మళ్ళీ కాగులించుకుంటున్నారు. అక్కడ మనం ఏంటి, మన ఇండివిజువాలిటీ ఏంటి? అందుకని ఆ కోణంగా వాళ్ళు ఆలోచించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ సినిమా రిలీజ్ అవ్వనివ్వకుండా చేసినా కూడా నష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చెప్పారు మొత్తం కూడా బాక్స్ ఆఫీసులో రికార్డ్స్ని తిరగరాసే దిశగా ఆడుతుంది అని. అంటే ఇది తెలుగువాడిగా మన హీరో అతిపెద్ద వినోద రంగంలో ఒక ఐకాన్గా వాళ్ళు నిలబడ్డాడు అంటే డెఫినెట్గా అది ఒక మంచి పరిణామం. కాబట్టి తర్వాత నటుడిగా తను తీర్చిదిద్దుకున్న విధానంలో డైలాగ్ డెలివరీ కూడా చాలా మంది వాళ్ళ హీరోలకి ఇంక్లూడింగ్ అల్లు అర్జున్ కొన్ని సినిమాల్లో వీళ్ళకి ఇలాంటి పలకం రాదండి. అలాంటిది ఒక సినిమాలో మంత్రపుష్పం చదివాడు ఇతను. మంత్రపుష్పంలో ఏమన్నా తప్పులు ఉంటాయేమని కూడా నేను గమనించాను. అత్యద్భుతంగా ఎక్కడా కూడా ఉచ్చారణ దోషాలు లేకుండా చదివాడు. అంటే ఏంటి, అటు డైలాగ్ డెలివరీలో కానీ, ఇటు నటనలో కానీ, నాట్యంలో కానీ, వీటన్నిటిలో కూడా తను ఒక పరిపూర్ణమైనటువంటి నటుడిగా మలుచుకున్నాడు. ఈ రోజుకి చాలా మందికి పెద్ద హీరోలు అని చెప్పుకునే వాళ్ళకి పదాలు పలకం. అలాంటిది మొన్న ఈ మధ్య వరుదిని ప్రవరాకి సంబంధించినటువంటి ఒక పద్యాన్ని వాడి చిన్న అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి కూడా నేర్పించాడు. అటజని కాంచి భూమిశ్వరుడు అంబర శుంభి శిరస్సర జరీ పటల ముహుర్ముహుర్లతో భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫట నటనానుకూల పరిపూర్ణ కలాపి జాలమున ఆ పద్యం పెద్దవాళ్ళకి కూడా రాదు. అలాంటి పద్యాన్ని బాలకృష్ణ షోలో చిన్న పిల్ల అల్లు అర్జున్ కూతురు ఆ పిల్లతో చదివించారంటే ఆ తఫీది ఇచ్చేటువంటి విధానం, ఆ డిసిప్లిన్, అభిమానులు గమనించాల్సింది ఏంటంటే మంచిని మంచిగా మీరు నేర్చుకోండి. మంచి ప్రత్యర్థుల దగ్గర ఉన్నా కూడా దాని నుంచి నేర్చుకొని మీకు ఇండివిజువల్ వ్యక్తులుగా, పర్సనాలిటీస్గా మీరు తయారవ్వండి తప్ప ఏంటంటే పరాన్న జీవులుగా, దీన్ని పరాన్న జీవులు అంటారు, పారసైట్స్.
వాళ్ళ బాసు అటు మళ్ళీతే అటు వెళ్ళడం, ఇటు వెళ్తే ఇటు వెళ్ళడం. వాట్ ఈస్ ద మీనింగ్ అండి? మీ అవును. తల్లిదండ్రులు అంటే మీకు ఇందులో కూడా మీకు రాజకీయాలు వేరు, సినిమా వేరు. కనీసం రాజకీయాలు అంటే ఏదో అన్ని జరిగింది రెండు అనుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఒకటే ఇక్కడ పర్సన్ ఇక్కడ అండి. మీరు సురేష్ ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాగబాబు గారు అంతవరకు బాగానే ఉంది, ఈ సినిమాని కానీ ఆదరించండి అని. దాంట్లో పుష్పకి ఆల్ ది బెస్ట్ అని అట్లాంటి ఏమన్నా వ్యాఖ్య నుంచి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఒకవేళ ఉందని నాకైతే కనపడలేదు. ఇప్పుడు అది అట్లా ఒక అది కూడా చేసుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. మీరేమంటారు? ఇప్పుడు ఆ ఫ్యామిలీలో నిజానికి ఇక్కడ లింక్ చూడండి అదే అందుకే చెప్తున్నాను. లింక్ ఏంటంటే బికాస్ ఆఫ్ అల్లు రామలింగయ్య గారు ఆ, ఆయన కుమారుడిగా బావమరిదిగాను అల్లు అరవింద్ వాళ్ళిద్దరి యొక్క దీంతో చిరంజీవి గారు అంచెలంచెలుగా ఎదిగారు. అయితే ఆయన స్వయం కృషి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, లేదంటానికి వీల్లేదు. ఆయన ఎదిగిన పరిస్థితి, ఆయన ఎదిగిన తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఎంతమంది ఆ, దీంతో హీరోలుగా వచ్చారో తెలుసు. ఆ హీరోల పరంపరలో వచ్చినటువంటి వ్యక్తే ఈ అల్లు అర్జున్. అల్లు అర్జున్ కూడా అచ్చంగా చెప్తున్నాను, అచ్చంగా అసలైన మెగాస్టార్ వారసుడిగా ఏ విధంగా అయితే చిరంజీవి ఫైట్స్ లో కానీ పాటల్లో కానీ డెలివరీస్ లో కానీ తనను తను పరిపూర్ణ నటుడిగా మలుచుకున్నాడు, కళా ప్రపూర్ణుడిగా. ఈ ఈ అల్లు అర్జున్ కూడా అదే వారసత్వం అండి. మీకు సైన్స్ లో అంటే సైకాలజీలో కూడా ఏం చెప్తారంటే కుమారుల కంటే కూడా మేనరికం పోలికలు ఎక్కువ వస్తాయంట. సో అచ్చంగా మేనమామకి వాళ్ళ భారతదేశంలో చెప్పుకోదగిన స్టార్గా నిలబడ్డాడంటే ఇది డెఫినెట్గా ఆ మేనరికం నుంచి వచ్చిన వారసత్వం, ఆ తాతగారి నుంచి వచ్చిన వారసత్వం. కాబట్టి ఇది డెఫినెట్ ఇవాళ కొట్టుకున్నారు, రేపొద్దున మళ్ళీ ఏం చేస్తారంటే మొన్నటిదాకా తిట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు కలిసిపోలా ఆహా ఓహోని కౌగిలించుకోవట్లా. రేపు ఈ ఫ్యామిలీని కూడా అదే జరగచ్చు. అప్పుడు ఎవరు ఫుల్స్ అవుతారా అంతిమంగా? మన స్వయంగా మనంగా ఆలోచించుకోకుండా పరాన్న జీవుల్లాగా వ్యవహరించినటువంటి వాళ్ళే ఫూల్స్ అవుతారు. కాబట్టి కళని కళగా చూడండి, సినిమాని సినిమాగా చూడండి. ఏ ఏ నటుడు బాగా చేస్తే ఆ తర్వాత ఈ సినిమా నటులు కూడా ఇంకో జాట్యం ఏంటంటే సద్విమర్శ చేస్తే సరే అఫ్ కోర్స్ ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా వచ్చేసింది, కానీ ఆ సద్విమర్శని కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకనే ఈ ప్రిజుడీస్ వీటన్నిటికంటే కూడా హోందాగా మా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, మా అల్లు రామలింగయ్య గారి మనవడు ఇవాళ ఈ స్థాయికి వచ్చాడని వాళ్ళ హృదయపూర్వకంగా అభినందనలు చెప్పుకుంటే వాళ్ళు ఉన్న స్థానాలకి, వాళ్ళ హోందాతనానికి చాలా బాగుండేది. మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్ గా ఇది ఒక తెలుగు నటుడు ఈ స్థాయికి ఎదిగాడు, ఒక తెలుగు దర్శకుడు ఈ జాతీయ స్థాయికి ఎదిగి తెలుగు సినిమా మొత్తం యావత్ భారతదేశ సినిమాని శాసించే స్థాయికి వెళ్ళింది. కాబట్టి వాళ్ళిద్దరికి అభినందనలు. ప్రత్యేకంగా వాళ్ళు అర్జున తండ్రి గారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ విష్ణు గారు కూడా చెప్పారు, పక్కనే షూటింగ్ పెట్టుకున్నారంట. ఒకప్పుడు ఎన్టీ రామారావుని కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా విమర్శించేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎవరు ఏమీ మాట్లాడకుండా జరిగిపోతుంది. మంచిదేనా ఆ పరిణామం? మంచిదేనా? అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు లేకపోతే ఏమి తోసినప్పుడు వెళ్ళినట్టుగా కాకినాడ ఇట్లాంటి వెళ్ళి గోల చేసి వచ్చి మళ్ళీ తన షూటింగ్లో తనకి వెళ్ళిపోతున్నాడా, లేదా పద్ధతి ప్రకారం ఉంటున్నాడు అనుకుంటున్నారా? ఆయనే చెప్పాడు కదా పాపం, ఆయన దగ్గర డబ్బులు లేవు, సినిమాలు చేస్తే కానీ జీవించలేని పరిస్థితి ఆయన చెప్పాడు. కాబట్టి పాపం దాని చెప్పి చేస్తున్నారేమో. అయితే ఇక్కడ సినిమాల్లో నటించడం అనేటువంటిది కూడా ఏంటంటే అది ఒక రిస్క్ వచ్చిన తర్వాత ఒక వ్యసనం లాంటిదండి ఎవరికైనా. రామారావు గారు కూడా నేను ఇక నటించమని చెప్పినటువంటి వ్యక్తి తదనంతర కాలంలో మరి విశ్వామిత్ర ఏం చేశారు, తర్వాత ఒకసారి సీఎం చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి కంబ్యాక్ ఇచ్చింది కూడా పుణ్యభూమి నాదేశం నమో నమో అనే పాట ఎంత హిట్ అయింది. మేజర్ చంద్రకాంత్ ఆ సినిమా ఎంత మళ్ళీ ఆయన్ని నిలబెట్టింది. కాబట్టి ఏంటంటే ఇక వాళ్ళ ప్యాషను ప్రజాపాలనకి ఇబ్బంది లేకుండా వాళ్ళు నటించుకుంటే ఎదుటి వాళ్ళని అయితే తిడుతుంటారు కదా, అందుకని అడుగుతున్నా అంతే. ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేయడం అయితే భారీ ఎత్తున చేస్తుంటారు కదా. అందుకని ఆత్రేయ అదే అంటాడు కదా, ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి కవి ఆత్రేయ. కాబట్టి నీతులు అవసరం వాళ్ళకే, కానీ మన రీతి అనేది వాళ్ళు ఆలోచించారు. రైట్. సుధాకర్ గారు ఆచంట నుంచి. సుధాకర్ గారు చెప్పండి, పుష్ప సినిమా మీద మీ వ్యాఖ్య ఏమిటి? ఇప్పుడు అన్ని చోట్ల జనసేన వాళ్ళు తగ్గారా, లేదా కొన్ని చోట్ల అనవసరమైనటువంటి వివాదాలు ఎందుకు సృష్టించారు? అల్లు అర్జున్ మీద డైరెక్ట్గా ఒక ఆయన నిన్న చెప్తుంటే ఇష్టమైనట్టు మాట్లాడుతుంటే నేను బాధపడ్డా, ఇదేంటి మధ్య ఆయన అసలు రాజకీయాల్లో రాని వ్యక్తి మీద ఎందుకు ఇంత వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని. మీరేమంటారు? ఇప్పుడు సినిమా ఎట్లా ఉందనుకుంటున్నారు?
నమస్కారం కొమ్మేన్ గారు, మీకు ప్యానలిస్టులకి సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ఆ, అల్లు అర్జున్ అనే వ్యక్తికి వారసత్వం రాజకీయం వారసత్వంగా ఉన్నాయండి. ఇది నటన రాజకీయం. ఎందుకంటే వాళ్ళ తాతగారు ఆయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో సమకాలికుడు ఆయన. అవును. ఇక్కడ వాళ్ళ రాజకీయంలో కూడా వీళ్ళ పెదనాన్న గారు, మా పాలకొల్లు ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ గారు, ఆయన ఎన్టీ రామారావు గారి హయాం నుంచి 83 నుంచి ఆయన ఎమ్మెల్యేగా చేశారు మన 2004 వరకు. అవునవును. ఆ వారసత్వం ఉంది. అయితే ఈయన రాజకీయాల జోలికి రాలేదు, కానీ మన అర్జున్ గారు ఇక్కడ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక మంచి నేషనల్ లెవెల్లో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు మొట్టమొదటి తెలుగు నటుడు ఈయన పొందాడు. దానికి చిరంజీవి గారు అయితే అభినందించారు. మరి ఆ ఫ్యామిలీలో ఇంకెవరు అభినందన తెలియజేసినట్టుగా నేను ఎక్కడ చూడలేదండి. కానీ ఇది అనవసరమైనటువంటి కాంప్లికేషన్ తెచ్చుకుని వీళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు. కానీ గతంలో మీరు గుర్తుందో లేదో మీకు, గతంలో వేణుగోపాలాచారిని ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో తిరుపతి శంకర్రెడ్డిని కొట్టించిన అదే మన వాళ్ళ గొడవలు అయినప్పుడు శ్రీహరి కొట్టాడని చెప్పేసి సినిమా యాక్టర్ శ్రీహరి కొట్టాడని, ఏం వేణు వేషాలు వేస్తున్నావా, నువ్వు ప్రధానమంత్రి గారి దగ్గర నువ్వు యాక్షన్ చేయడానికి నువ్వు పర్మిషన్ తీసుకున్నావా అని చెప్పేసి అంత సీరియస్ గా మాట్లాడే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ ఇచ్చారా? ఓకే, అదే అండి పర్మిషన్ వచ్చి ఆయన పర్మిషన్ ఇచ్చేదే ఉంది. నేనే సీఎంతో చంద్రబాబుతో సమానం అని అన్నట్లుగా ఆయన బిహేవ్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు జారిపోతున్నాడు, అది వేరే విషయం అనుకోండి. రైట్. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. పుష్ప మీద మీరేమంటారు? నమస్తే అండి. నమస్తే. ఛానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులు నమస్కారం అండి. ఇప్పుడు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త పంతం దొక్కినట్టుగా మీరు చేస్తేనే రాజకీయం, వేరే వాళ్ళు చేస్తే రాజకీయం కాకుండా చేసినందుకు ఏంటంటే దాడి చేస్తాం అనేది మొదలు పెట్టారండి. అదే దాన్ని ఒక సినీ ఫీల్డ్ లో కూడా ఈ విధంగా సృష్టించుకు రావటం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు అయితేనే ఆడాలి, లేకపోతే వేరే బాలకృష్ణ వాళ్ళవి ఆడాలి, ఇలా ఆడొద్దు అని చెప్పేసి థియేటర్ లో రిలీజ్ చేయొద్దు అనే మాట తప్పుడు మాట అండి. అది కరెక్ట్ విధానం కాదు. దాన్ని పవన్ కళ్యాణ్ గాని నాగబాబు గాని ఎవరైనా ఖండించాలి. ఎవరు ఖండించట్లా వెనక ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గాని వీళ్ళు కానీ రెచ్చగొడుతున్నారండి. ఫ్యాన్స్ ఎందుకంటే రెచ్చగొట్టేసేసి ఈ విధమైన ఆంధ్రప్రదేశ్ లో అలగడ్లు సృష్టించడానికి కానీ గొడవలు చేస్తానికి అంకురార్పణ చేశారండి, రాజకీయాల్లో చేశారు. ఇది ఎందుకంటే ఇవాళతోటి పోదండి, భవిష్యత్తులో కూడా ఎందుకంటే ప్రభుత్వాలు మారినా కూడా ఈ వాసన అనేది కంటిన్యూషన్ అవుతా ఉంటదండి. దీనికి ఇప్పుడైనా కూడా రాజకీయాల్లో కానీ సినీ ఫీల్డ్ లో కానీ బాగుంటుందండి. రాజకీయాల్లో చూడండి, సినిమాల్లో చూడండి, ఒకదానికి ఒకటి ముడివేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదండి. రైట్, బాగా చెప్పారు. నిజానికి మీరు చెప్పింది వాస్తవం. గతంలో మన జగన్ గారు, అయ్యా మీరు ఇక్కడ షూటింగ్లు చేయండి, ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఇంకేముంది సినిమా ఇండస్ట్రీ మీద దాడి చేస్తున్నారని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ఏకంగా జనసేన వాళ్ళు అసలు సినిమాలు ఆడనేమో అని అడ్డం పడతా ఉంటామని కొంతమంది బెదిరిస్తూ ఉంటే వాళ్ళ మీద కనీసం చర్య కూడా తీసుకోవట్లా. సో ఆ పరిస్థితి మరి జనం అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలియదు. కానీ